హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. లంబార్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, అసలు దీనికి ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది అండ్ రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు కేఎస్ఏసి హాస్పిటల్స్ ఫౌండర్ డాక్టర్ సాజీ డిసౌజా గారు. యువకురికి అందరికి అంటే బాడీ కావాలి. సో ఇలాంటి సందర్భంలో మనకి ఏమవుతుందంటే ఈ మరీ టూ మచ్ మనకి మోకాలు కానీ నడుము కానీ మెడ కానీ స్ట్రెంగ్తన్ చేసే ముందే పోయి జిమ్కి వెళ్ళి ఏదో కోచ్ జిమ్ ఇన్స్ట్రక్టర్ అని చెప్పుకొని వాడు కూడా 2 రోజులు పోయి కొంచెం మసులు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు జిమ్ కోచ్ అయిపోతున్నారు. ఓకే, అలాగే యోగా 2 రోజులు యోగా క్లాసులు పోయి వాడే నాకు అన్ని వచ్చు అని చెప్పుకొని యోగా సెంటర్స్ మొదలు పెడుతున్నాడు. అక్కడ పోయి చాలా మంది ఇరుక్కుపోతున్నాడు. వాడు ఆ పోసని ఈ పోసని చెప్పి అనవసరం లేనిపోయినదన్నీ కోరి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు మా దగ్గర వచ్చిన ఇప్పుడు 5 పేషెంట్స్ వస్తే దానికి ఒక్క పేషెంట్ రాంగ్ యోగా చేసి వచ్చిన వాళ్ళు ఆ మాత్రం ఇది అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు అందరికి ఫిట్నెస్ కావాలంటే మనం వీఆర్ జస్ట్ ట్రయింగ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ ఎక్కడ దొరికితే పరిగెత్తుకుని వెళ్ళడమే. వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది ఓకే. ఇది యాక్చువల్ ఏంటంటే ఎక్కువ కూర్చొని పనిచేసిన వాళ్ళు, మళ్ళీ ఎక్కువ ఒబిసిటీ ఫ్యాట్ ఎస్పెషల్లీ విసరల్ ఫ్యాట్ మన పొట్ట దగ్గర ఎక్కువ లావు ఉండడం వాళ్ళు, మళ్ళీ లేడీస్ కి ఒక ఫ్యాషన్ లాగా సిసేరియన్ జరుగుతుంది కదా. నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు కానీ సిసేరియన్ కి ఒక గుమ్ ఒక ఏంటి ఒక కిక్ దొరుకుతుందేమో. సిసేరియన్ హెస్ బికమ్ ఎ ఫ్యాడ్ నౌ. అక్కడ సిసేరియన్ చేసే ముందు నడుముకి మత్తి ఇవ్వాలి, అనస్థీషియా స్పైనల్ అనస్థీషియా ఇవ్వాలి. ఈ స్పైనల్ అనస్థీషియా ఇస్ ఆల్సో అనదర్ మెయిన్ రీజన్. మళ్ళీ ఆడవాళ్ళకి దే ఆర్ ద ఓన్లీ పీపుల్ బ్లెస్డ్ టు గివ్ బర్త్ టు ద నెక్స్ట్ జనరేషన్ కదా. సో బేబీ పెరుగుతూ కొద్దిలో నడుముది ప్రెషర్ వచ్చేసి అట్లా కూడా రావడం. సో ఇది మన స్పైన్ ఇలా ఉండాలమ్మా. ఓకే, ఇది వెన్నుపూసే ఎముకలు అనమాట, ఈ తెల్లగా ఉన్నది. ఓకే, ఈ 2 ఎముకల మధ్యలో కొంచెం ఇలా కనిపించేది డిస్క్ అనమాట. ఈ ఎల్లో కలర్ లోపల నుంచి పోయేది పెద్ద నరం స్పైనల్ కార్డ్. అక్కడ నుంచి చిన్న చిన్న నరాలు మొదలు పెడుతుంది, బాడీ డిఫరెంట్ పార్ట్స్ సప్లై చేస్తాయి. సో ఇలా ఉండాల్సిన వెన్నుపూస ఎముకలు గ్యాప్ కంప్రెస్ అవడం కానీ ఎక్కువ అవడం కానీ, లేదా ఎముకలు కొంచెం ముందు కనకపోయి పెద్ద నరం మీద పొడవడం కానీ, ఇలాంటి ఏదైనా జరిగితే అక్కడ నుంచి ప్రారంభమై మనకి ఎక్కడెక్కడ నరాలు సప్లై అవుతుందో అక్కడ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది. సో నడుము ప్రాంతం నుంచి నరం సప్లై చేసేది మన పొత్తి కడుపులో, మూత్రం మోషన్స్ పోయిన చోట, కాలుకి. సో ఇదన్నీ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. నడుము దగ్గర మాత్రం కొంచెం స్టిఫ్నెస్గా రావడం, మళ్ళీ అది నొప్పిగా మారడం, అక్కడ నుంచి మళ్ళీ బటక్స్ దగ్గర బటక్స్ ఏరియాలో నొప్పి రావడం, తర్వాత కాలు మొత్తం లాగడం, తిమ్మిడి రావడం, మండ రావడం, కాలు ఇది ఇప్పుడు నాది కాదు ఎవరిదో తీసుకుపోయినట్టు ఒక ఫీలింగ్, ఒక బరువుగా రావడం, మెల్లగా అది పడిపోవడం, ఒక కింద పాదం దగ్గర మెల్లగా గ్రిప్ ఇది అయిపోయి పాదం ఇలా పడిపోయినట్టు ఫుట్ డ్రాప్ లాగా వచ్చి మళ్ళీ స్పర్శ గిర్ష ఏం లేకుండా మొత్తానికి పడిపోవడం అన్నట్టు. అలాగే సెక్షువల్ డెబిలిటీ రావడం, రకరకాల, ఎందుకంటే అక్కడ నుంచి కదా నర్వ్స్ అన్ని సప్లై చేసేది. సో ఇది మనము ఈ కంప్రెషన్ ఉన్న దానికి ఇట్లా ముందు వెనక్కి ఎలా పోయి ఏదైనా ప్రాబ్లం చేస్తుంది అనుకోండి, అది ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది.
ఓకే. ఆ తెలిసిన తర్వాత మన ట్రీట్మెంట్ ఉంటుంది, అంటే అక్కడ ఏం జరిగింది అవే తిరిగి యథావిధంగా సెట్ చేయడం అనేది. ఓకే. ఇప్పుడు అది కూడా చాలా మంది చేస్తున్నారు. అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా వాళ్ళ లైఫ్ నార్మల్ గా ఉండదు, సో దానికి కూడా భయపడుతూ ఉంటారు. 100% అమ్మా. నేను ఒక విషయం చెప్తున్నానమ్మా మన సుమన్ టీవీ వ్యూవర్స్కి, ఆయుర్వేదం ఏంటంటే మంచి నీళ్ళు తీసి ఫ్రీజర్లు పెడితే ఏమవుతుందమ్మా? ఐస్ అవుతుంది. ఆ ఐస్ తీసి బయట పెడితే వాటర్ అవుతుంది, మంచి నీళ్ళు అవుతుంది. ఇది ఆయుర్వేదం. పాలు ఒక్కసారి పెరుగైన తర్వాత దాని నుంచి పాలు తీయడం కుదురుతుందా? కష్టం. ఇది అలోపతి. సో అలోపతికి వెళ్ళే ముందు 100 సార్లు ఆలోచన చేయాలి. మనం ఏదన్నా అది చేసిందనుకో, ఒక అలోపతి ప్రొసీజర్ చేసిందంటే మళ్ళీ తిరిగి రావడం అనేది ఉండదు. ఓకే. సో కత్తి పెట్టక ముందే 1,00,000 ఆప్షన్స్ చూడాలి. ఓకే. దానిలో అస్సలు వేరే ఏ దీనికి తగ్గట్లేదు, నాకు ఇంకా ఆప్షన్ లేదు, నాకు సర్జరీ తప్ప అని ఇప్పుడు మాత్రమే సర్జరీ చేయాలి. నేను సర్జరీకి ఎదురుగేం కాదమ్మా మాట్లాడేది. ఐ లవ్ ఆల్ ద మెడికల్ సిస్టమ్, అలోపతి కానీ, హోమియోపతి కానీ, సిద్ధ, యునాని, ప్రాణిక్ హీలింగ్, టిబెటన్ మెడిసిన్, మన మ్యాగ్నెటోథెరపీ, హైడ్రోథెరపీ, ఎవ్రీ యోగా, న్యాచురోపతి, ఎవ్రీ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఈస్ గుడ్ ఫర్ మ్యాన్ కైండ్. కానీ ఇది ఎక్కడ ఎప్పుడు వాడాలని ఒక కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ మనకు ఉండాలి. సో 95% నడుపుకి సర్జరీకి అతి అవసరం లేనప్పుడు పోయి అక్కడ ఎందుకు ఇరుక్కుపోవాలి? కరెక్ట్. అది సర్జరీ లేకుండా సొల్యూషన్ ఉంటుంది. అది కూడా ఇంత గౌరవంగా ఇంత ధైర్యంగా చెప్తున్నాడు. ట్రీట్మెంట్కి ముందు రిపోర్ట్, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్ట్ ఉంది. మేము మళ్ళీ ఏం కావాలండి మీకు? కత్తి పెడితేనే నేను మొక్కుపడి ఎవరు చేయరు కదా. నాకు నా ఓడి ఇదిలో కత్తి పెడితేనే నేను ఇది చదువుతారు అని మొక్కుబడి పెట్టిన వాళ్ళని మనం ఏం చేయలేము. అది కాకుండా అలాగే ఇక్కడ ఏం జరిగిందండి అమ్మా, ఇది భయపడడం. ఈ పేషెంట్ని భయపడిచాడు, కాలు పడిపోతుంది, అవి అయిపోతుంది, ఇది అయిపోతుంది. పాపం అంటే అందరికి అవగాహన లేదు కదా, అందరికి ఆ ధైర్యం కూడా ఉండదు. డాక్టర్ చెప్పగానే అమ్మో ఇంత పెద్ద హాస్పిటల్ కూర్చొని ఇంత పెద్ద డాక్టర్ అని చెప్తే వెంటనే నమ్మిపోతారు పాపం. సో ఆ ఇదిలో పడిపోతున్నాడు. నాకు ఇక్కడ ప్రతిరోజు నేను ముందు యోగా గురించి చెప్తాను చూడండి, అలాగే 5 పేషెంట్ ఒక రోజు చూస్తే దాని 3 సర్జరీ అయిపోయినాక వచ్చిన వాళ్ళే. ఒక్కసారి ఆలోచించి చూడండి. అండ్ దీనికి ఫిజియోథెరపీ ఎంతవరకు ఉపయోగపడుతుంది? అంటే ఇప్పుడు ఇనిషియల్గా కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతుంది, అలాంటి వాళ్ళు డౌట్ ఉండి ఇప్పుడు ఎక్స్రే కానీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు మెడిసిన్స్ యూస్ చేస్తూనే ఫిజియోథెరపీకి వెళ్తే కనుక ఎలా ఉంటుంది రిజల్ట్? ఇప్పుడు మన ట్రీట్మెంట్ కూడా 1 టైప్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది అమ్మా. ఈ ఆయుర్వేదంది సబ్జెక్ట్స్ యోగా, న్యాచురోపతి, ఫిజియోథెరపీ అన్ని. వెన్ ఐ స్టడీడ్ మై కరికులం దానిలో ఉన్న సబ్జెక్ట్స్ ఇవి అన్ని. అది మనం న్యూనతో చేస్తున్నాము, ఆయిల్తో, హెర్బల్ లీవ్స్తో, హెర్బల్ డికోషన్స్తో మనం చేస్తున్నాము. ఫిజియోథెరపీ ఇది ఏం లేకుండా చేస్తున్నాం, మెషిన్స్తో చేస్తున్నాం. ఓకే. సో ఆల్వేస్ బెటర్. ఇప్పుడు మనం ఆయుర్వేదం అంటే మసాజ్ అని ఒక అపోహ ఉండదు. యాక్చువల్లీ ఏంటంటే మన థెరపీలు కూడా మసాజ్ ఇస్ అన్ ఇంటగ్రల్ పార్ట్. ఇక్కడ మసాజ్ ఒక స్కిల్ఫుల్ ఆర్ట్ ఉన్నప్పుడు ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ ఈస్ ద బెస్ట్ మీడియం టు క్యారీ ద మెడిసిన్ టు ద హ్యూమన్ బాడీ. మనం చూడండి, ద కాస్ట్లీయెస్ట్ హార్మోనల్ ఇంజెక్షన్స్ ఆల్సో ఆల్ ఆర్ ఆయిల్ బేస్డ్. అంటే మన శరీరంకి కరెక్ట్గా దానికి వెళ్ళి కరెక్ట్ పని చేయాలంటే సిమిలర్ మీడియం ఇవ్వాలి. ఇప్పుడు మన 2 ఆయిల్ని వాటర్ని కలపడం కుదురుతుందమ్మా? కష్టం. దట్ ఈస్ వై ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఆర్ కాల్డ్ ఆయిల్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అని రెండు డిఫరెంట్ గా ఉంటుంది. సమంగా ఒక్క ఇది ఉంటేనే ఇక్కడ నుంచి అటు ఇదిలో అది ఆ ట్రాన్స్ఫర్ అనేది ఈజీ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఆయుర్వేదిక్ ఆయిల్ మసాజ్ డస్. అండ్ నాట్ దిస్ సో కాల్డ్ మసాజ్ సెంటర్స్ అండ్ స్పా డస్. అది వేరే. ఇక్కడ ఏంటంటే శాస్త్రీయంగా నేను ముందు చెప్పినట్టు మా థెరపీస్ దే నో ద అనాటమీ, ఫిజియాలజీ. అండ్ ఇంకొకటి ఉంది ఆయుర్వేదంలో మర్మ అని ఒకటి. 107 మర్మాస్ ఉన్నాయి మా శరీరంలో. ఆ మర్మలు ఇప్పుడు ఇక్కడ ఒక మర్మ ఉంది, మీ చేతులు ఎన్నికలు నొక్కింది అనుకోండి, మళ్ళీ కొంచెం మీరు ఒకటి ఏంటంటే పిచ్చిగా నొప్పి వస్తుంది. ఒక్క పొజిషన్ నేను నొక్కితే మళ్ళీ ఇది చేయి పని చేయరు, తిరిగి ఒకటి చేస్తేనే అవుతుంది. మీరు ఇండియన్ అనే ఫిలింలు కమలాసన్ ఇట్లా పెట్టుకొని ఏదో చేసిన చూసి ఉండొచ్చు కదా. సో అలాంటి మన వెన్ని పోస్టులు ఇప్పుడు షోల్డర్లో ఒక సంగతి ఉంది, ఒక కరెక్ట్ పాయింట్ ఉండదు, అది పెట్టింది అనుకోండి ఈ చెయ్యి ఇట్లా పడిపోతాయి. అలాగే కొందరు అది కొంచెం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొన్ని మర్మాలు బుల్లెట్ వెళ్ళిపోయింది అనుకోండి, ఆ బుల్లెట్ తీసే పేషెంట్ పోతుంది. ఎంతో మంది బుల్లెట్ తో బ్రతుకుతుంది తెలుసా మీకు? సినిమాలో కూడా చూస్తూ ఉంటాం. అదే విధంగా కొన్ని సర్జరీస్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏదైనా అయితే ఇక్కడ డైరెక్ట్ గా సర్జరీ చేయలేము, అది కింద నుంచి చేయాలి, ఎందుకంటే అక్కడ డైరెక్ట్ పోతే అది అక్కడ కొలాప్స్ అయిపోతుంది. ఇదన్నీ ఆయుర్వేదంలో 5000 years ముందు చక్కగా చెప్పి ఉంచడం జరిగింది. ఇది ఎంతమందికి ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. అది మోడర్న్ మెడిసిన్ ఇప్పుడు కొత్త కాన్సెప్ట్లు వస్తున్నాడు.
సో ఇది లంబార్ స్పాండిలోసిస్ సంగతి అమ్మా. సో అది కరెక్ట్గా, సో దయచేసి మీకు నడుము నొప్పి, మీకు ఇలాంటి సిమ్టమ్స్ నేను చెప్పే విధంగా ఏదైనా ఉంటే ఫస్ట్ ఆ భయంని తీసి పాడేయండి. తర్వాత మీకు ఒక మంచి నమ్మకస్తులు ఉండాలి. అది నేను అన్నిటికీ నా దగ్గర రమ్మని నేను చెప్పట్లేదు. ఒక మంచి డాక్టర్, మీ గురించి తెలిసిన డాక్టరు, మీ జబ్బు గురించి అర్థమైన డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, సర్జరీ లేకుండా. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మై ప్లెజర్. సో చూస్తున్నారు కదండి, సర్వైకల్ స్పాండిలైటిస్కి తప్పకుండా సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది అలా తీసుకుంటున్నారు, కానీ వితౌట్ సర్జరీ కూడా మనకి ఆయుర్వేదంలో కూడా చాలా మంచి మెడిసిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఫిజియోథెరపీ ఇవన్నీ కూడా అందులోనే ఒక పార్ట్గా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్నట్లయితే కనుక మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్లో ఒక మంచి సొల్యూషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. సో కాబట్టి మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతూ ఉంటే కనుక ఒక్కసారి సర్జరీకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఆయుర్వేదిక్లో ఎలాంటి మెడిసిన్ ఉంది, మీకు ఎలాంటి రిజల్ట్ ఉంటుంది అనేది ఒకసారి చూడండి. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఒక్కసారి మీ స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయండి.